కన్నులు మూసుకొని తలను దించినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి లోకపరంగా, కుటుంబాల పరంగా, శరీర పరంగా, ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు దయచేసి మా యొక్క ఆశకాలను పొడిగించి మరొక దినాన్ని మీరు మా జీవితంలో ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా మేము మాట్లాడుకునే వినే భాగ్యాన్ని దయచేస్తున్న మా కన్న తండ్రి, స్తోత్రాలు వందనాలు నాయనా. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి దేవా. నాలో మాలో ఈ శక్తి లేదు తండ్రి, కేవలం మీకు ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వాణిశ్రమ తండ్రి. ఒక సమయంలో మమ్మల్ని మేము మర్చిపోయి మీకు జీవము గల మాటలు మాట్లాడుకొనిచుండగా, వినిచుండగా, ఆలోచిస్తుండగా, పరిశీలిస్తుండగా, పరిశోధిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం అందరికీ సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాను దేవా. ఒక సమయంలో మీ కార్యం తీసుకోమని అడుగుతున్నాను తండ్రి. నాలో ఉన్న ప్రతి అణువును, ఆలోచనను, తలంపులను, స్వరాన్ని, గొంతును, ఆరోగ్యాన్ని, అవయవాన్ని మీ కార్యం తీసుకోండి తండ్రి. విచక్షణ, జ్ఞాన, వివేకాన్ని, సమయస్ఫూర్తి, ఆత్మశక్తి, వాక్శక్తి, ఆత్మ నడిపింపు కలిగి నాలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో వింటున్నలకు అర్థమైన రీతిగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నేను మాట్లాడే ప్రతి మాట మీ మాటగా మీరు చెప్పమన్నట్టు సత్యవాక్యాన్ని సరిగా విభజించి మాట్లాడుకోవాల్సిన ఆత్మశాన్ని దయచేయండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే మాటలు మీరు చెప్పినట్టు చెప్పే ధన్యతను ఆత్మశాన్ని దయచేయండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము ఇచ్చిస్తూ మీకే కీర్తి మేము తెచ్చిన మాట్లాడే భాగ్యాన్ని దయచేయండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి హృదయాలలో నాటబడి నిరంతరంగా ఫలించి ప్రతి ఒక్క సత్యాన్ని గ్రహించుకుని మనోంత విధించుకుని మారు మనసు పొంది సంపూరక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. చెప్పబడుతున్న యొక్క మాట కూడా వింటున్న బిడ్డలు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మంచి మనసులో దయచేసి చెప్పబడుతున్న మాటలు ఎలా ఉన్నాయో లేవో చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని పరిశీలించుకొని బ్రతుకు మార్చుకొని మీకోసం గొప్ప బ్రతిక ధన్యతను దయచేయండి తండ్రి. వాక్య పరిచయకే నాకు ఆత్మ సంశయం దయచేసి మీ చిత్తం నెరవేర్చులకు కావాల్సిన ఆత్మవరాన్ని శక్తి నాకు దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మనమంతా కూడా మరలా ఈ యొక్క కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడబడి సంఘముగా సహవాసము కలిగి కూడుకొని జీవపు గల మాటలు మరలా వినే ధన్యతను దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు మనందరినీ, వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని, మన సంఘాన్ని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం పడిపోయిన పిండం యొక్క గతి మేలా. పడిపోయిన పిండం యొక్క గతి మేలా. చూడండి దేవుని బిడ్డలారా, లోక పరిస్థితులు బాగా లేవు, మనకు తెలుసు. లోకం ఎంతో ప్రమాదంలో ఉన్నది. ఏ ఊరు బాగలేదు, ఏ పట్టణము బాగలేదు, ఏ మండలము బాగలేదు, ఏ జిల్లా బాగలేదు, ఏ దేశం బాగలేదు. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తే మనకున్న పూర్వీకులు, మనకంటే ముందు దేవుని కోసం బ్రతికిన పూర్వీకులు, భక్తులు, ప్రవక్తలు
ఈ లోకాన్ని బాగా అర్థం చేసుకొని, ఈ లోకాన్ని మంచిగా అర్థం చేసుకొని వాళ్ళన్న మాట ఏంటంటే, ఈ లోకము పాపపు ఊపి అన్నారు. ఈ లోకాన్ని పాపపు ఊపి అన్నారు. ఇది ఉరి అన్నారు, ఉచ్చు అన్నారు. వాళ్ళు లోకాన్ని అమితముగా ప్రేమించక, అనుభవించక, లోకములో కలిసి బ్రతకక, ముట్టి ముట్టనట్టుగా, అంటున్నట్టుగా బ్రతికి లోకాన్ని విడిచిపోయారు. చూడండి దేవుని బిడ్డలారా, లోకాన్ని ప్రేమించే వారికి, లోకాశలు కలిగిన వారికి దేవుడు అర్థము కానే కాడు. ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది బైబిల్ చెప్పిన సత్యం. లోకాశలు కలిగిన వారికి దేవుడు అర్థము కాడు. లోకాశల నుంచి బయటికి వచ్చినప్పుడే దేవుడు అర్థమవుతాడు. యెరూషలేము పట్టణం మనకు బాగా తెలుసు. యెరూషలేము పట్టణం ఇప్పటికీ ఉన్నది. బైబిల్లో రాయబడిన పట్టణం అది. బైబిల్లో ఏది రాయబడినా అది చరిత్రలో కూడా కనబడుతుంది. చరిత్రకు తెలియని, లోకానికి తెలియని గొప్ప సంగతులు చెప్పే మహాజ్ఞాన గ్రంథం దేవుడు మనకు ఇచ్చిన ఈ బైబిల్. యెరూషలేము పట్టణం అనేది బైబిల్లో రాయబడి ఉంది. లోకంలోకి వెళ్ళి చూసినా కనబడుతుంది. అలాంటి యెరూషలేము పట్టణాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. ఎంతో మంది రాజులు పరిపాలన చేశారు యెరూషలేము పట్టణాన్ని. ముందుగా సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన జరిగించాడు. సౌలు రాజు తర్వాత దావీదు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దాని తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను రాజు 40 సంవత్సరాలు యెరూషలేము పట్టణాన్ని పరిపాలించాడు, దేశాన్ని పరిపాలించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక రాజు అనేవాడు ఎంత బిజీగా ఉంటాడండి. రాజు అంటే చక్రవర్తి. ఆయన ఆ దేశానికి చక్రవర్తి. ఆ చక్రవర్తి అనే రాజుకి అసలు సమయం ఉంటుందా? ప్రజల్ని పరిపాలించాలి, సిపాయిలను చూసుకోవాలి, యుద్ధాలు మరి వస్తూ ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, దేశాన్ని పరిపాలించాలి. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని పరిపాలన చేస్తున్న రాజులకు అసలు సమయం ఉంటుందండి? చాలా బిజీ కదా. ఇప్పుడు మనం కూడా చూస్తే దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారు కానీ, మన 2 తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు కానీ ఎంత బిజీగా ఉంటారండి. అస్సలు సమయం ఉండదు కదా. చాలా బిజీ. ఎందుకంటే పరిపాలన చేయాలి, వాళ్ళ పదవులు చూసుకోవాలి. మరి రాష్ట్రాల్లో కానీ దేశంలో ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వాటన్నిటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. రాత్రి పగలు కూడా అవసరమైతే నిద్ర లేకుండా రాష్ట్రాల, దేశాల గురించి వాళ్ళు ఆలోచించాలి, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అంత బిజీగా వాళ్ళు ఉంటారు పరిపాలకులు. ఒక ఎంఆర్ఓ కానీ, ఒక కలెక్టర్ కానీ ఎవరు చూసినా చాలా బిజీ. ఇంత బిజీగా ఉన్న ఆ బిజీ నుంచి బయటికి వచ్చి ఆలోచిస్తేనే దేవుడు అర్థమవుతాడు. అర్థమవుతుందండి? నువ్వు ఎంత చిన్న ఉద్యోగం ఉంటేనే నేను బిజీ ఉండి ఆదివారం కూడా సంఘానికి రాలేను, నేను మరి ఆ జాబ్కి వెళ్ళాలా లేదా వ్యాపారం చేయాలంటున్నాం మనమైతే. మరి ఒక రాజు, చక్రవర్తి, యెరూషలేము పట్టణాన్ని, దేశాన్ని పరిపాలించిన మహా చక్రవర్తి మరి సొలొమోను రాజుకి సమయం ఉంటుందా? సిపాయిలు, మరి ప్రజలు, పరిపాలన, యుద్ధాలు, యోగక్షేమాలు, మంచి చెడులు ఇన్ని చూసుకుంటున్న సొలొమోను రాజుకి సమయం ఉంటుందండి? కానీ అలాంటి మహాచక్రవర్తి సొలొమోను రాజు ఒక రోజు కూర్చొని ఆలోచించాడు. వీటన్నిటి నుంచి బయటికి వచ్చి ఆలోచించాడు. ఏమిటి బ్రతికేంటి, పరిపాలన ఏంటి, పుట్టుకోవడం ఏమిటి, చనిపోవడం ఏంటి, ధనికులేంది, పేదలేంది, వర్షాలేంది, ఎండ ఏంటి, సూర్యుడు ఏంది, ఇదంతా ఏంటి అనే ఆలోచన ఆ మహాచక్రవర్తి అయిన సొలొమోను రాజుకు వచ్చింది. అలాంటి సొలొమోను రాజు తీరిక చేసుకున్నాడు. ఈ రోజు కూడా మనం బిజీ అంటే కుదరదు. బిజీ అనే వాడికి దేవుడు అర్థం కాడు. ఆ బిజీ తీరిక మనం చేసుకోవాలి.
మరి రాజుకి తీరిక దొరికింది. మహాజ్ఞానవంతుడు కదా సొలొమోను రాజు అంటే. అంత జ్ఞానవంతుడు, అంత బిజీగా ఉన్న రాజే తీరిక చేసుకుని ఆలోచించినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని ఆయనే రాసిన ప్రసంగి గ్రంథములో 1వ అధ్యాయంలో 13వ వచనం మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారిస్తున్నాడట. ఎవరు? రాజండి, మహాచక్రవర్తి. ఆకాశము కింద జరుగునదంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపారట. రాజు, చక్రవర్తి అట. ఆకాశము కింద ఉన్న ఈ పరిస్థితులు ఏంటి, ప్రజలు ఏంటి, చావేంటి, బతికేంటి, ఈ జీవితం ఏంటి, మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు, చనిపోతే ఎక్కడికి పోతున్నారు, అసలు ఈ విషయాలు ఏంటి అని మనసు నిలిపాడు ఒక రాజు. మనసు నిలిపాడు కాబట్టి దేవుడు అర్థమవుతాడు. మనసు నిలిపాడు కాబట్టి ఆయన ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అసలు నేనెవరు, నేనేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను. ఒక రాజుకు వచ్చిందండి ఆలోచన, మహాచక్రవర్తికి వచ్చింది ఆలోచన. ఈరోజు లోకాశల్లో మునిగిపోయి లోకం అనుకునే వారికి దేవుడు అర్థం కాడు. ఈ లోకం నుంచి బయటికి వస్తేనే దేవుడు అర్థమవుతాడు. మనం తీరిక చేసుకుంటేనే దేవుడు అర్థమవుతాడు. తీరిక లేదంటే నీకు దేవుడు అర్థం కాడు. మనకు సమయం ఇచ్చిన దేవునికి మనం సమయం ఇయ్యలేకపోతున్నామంటే అది ఎంత విడ్డూరం అండి, ఎంత ఘోరం. అసలు ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే ఎంత అదృష్టవంతులము కాదా? ఒకవేళ నిన్ననే మనం చనిపోయి ఉంటే ఈరోజు ఈ మాటలు వినేవాళ్ళమా? ఆలోచించుకోవాలి మనం. ఇలాంటి ప్రమాదకరమైన దినాలలో ఒక చిన్న సిరంజి మీద 30 కోట్ల కరోనా వైరస్లు ఉంటాయట. చిన్న సిరంజి మీద, ఆ చిన్న దాని మీద 30 కోట్లు ఉంటాయట. అంత ప్రమాదకరమైన దినాలలో నుంచి, అంత చిన్న వైరస్ నుంచి కూడా దేవుడు ఈరోజు మనల్ని కాపాడి ఇక్కడ కూర్చోబెట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే మనం ఆలోచించాలి. దేవుని గురించి, ఆయన గురించి మనం ఆలోచించాలి. బ్రతికిచ్చిన ఆయన గురించి, జీవితం ఇచ్చిన ఆయన గురించి మనం ఆలోచించాలి. అదే ఆలోచిస్తున్నాడు సొలొమోను రాజు. అదే ఆలోచన ఆయనకు వచ్చింది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు మనుషులుగా బ్రతుకుతున్న మనకి దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే, అడిగితే, కొంతమందికి భార్య దేవుడు అవుతాడు, కొంతమందికి భర్త దేవుడు, కొంతమందికి వ్యాపారము దేవుడు, కొంతమందికి ఉద్యోగం దేవుడు. మరి ఆ దేవుడు, జీవమిచ్చిన దేవుడు దిక్కుమాలిన వాడైపోతున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితులు మనుషుల్లో కనబడుతున్నాయో చూడండి. నిజ దేవుడు, ఈ జీవాన్నిచ్చిన దేవుడు, ఈ చిన్న 70-80 సంవత్సరాల ఈ జీవితం కోసమే మనము భార్యని, భర్తను దేవుళ్ళుగా, కడుపును దేవుళ్ళుగా చేసుకుని, ఉద్యోగాన్ని వ్యాపార దేవుడిగా చేసుకుని, మరి ఆ దేవుణ్ణి మర్చిపోతే దేవుడు ఊరుకుంటాడా అండి? ఊరుకుంటాడా దేవుడు? ఇంత జీవితం ఇచ్చి, ఆకారం ఇచ్చి, బ్రతికిచ్చి, ఇంత పంచభూతాలు ఇచ్చి, ప్రకృతి ఇచ్చి, ఆహారం ఇచ్చి, సమస్తం ఇచ్చి, దాంట్లో నిన్ను నన్ను ఉంచి కాచి కాపాడి 60-70-80 సంవత్సరాలు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఊరుకుంటాడా? దేనికోసము మనము భూమి మీదకి వచ్చాము, ఎందుకు వచ్చాము అనే ఆలోచన మనకు ఉండాలి కదా. ప్రతి మనుషుడు తెలుసుకోవాలి ఈ వాస్తవాన్ని. నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు? మనం జంతువులము కామే, జంతువులు కానీ మరి పొద్దున్నే లేచి ఎవరో ఒకరు ఏదో పెడితే ఇంకేదో గడ్డి ఏదో తిని నైట్ పడుకొని తెల్లారు వేసేలాగా మనం జంతువులం కాదు కదా. జ్ఞానము కలిగిన, మనుష్య జ్ఞానము కలిగిన మనుషులము మనము. చదువు సంధ్యలు కలిగిన మనుషులం మనము. చదువుంది, మరి తెలివితేటలున్నాయి, కానీ దేవుడు అంటే లెక్కలేనితనము కనబడుతున్నది. దేవుడంటే పట్టింపు లేనితనము కనబడుతున్నది. కనుకనే ఈ పట్టెడు అన్నము పెట్టే ఈ
ఉద్యోగం కోసము మరి చదవడానికి లాంగ్ టర్మ్ కోర్సులైనా చేస్తున్నాము, కానీ మరి దేవుణ్ణి ఎరగడానికి, ఆ దేవుడున్న లోకానికి వెళ్ళడానికి ఏమైనా ఆలోచన చేస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి దేవుని బిడ్డలారా. చాలా అవసరం మనకి. బ్రతుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఊరు వెళ్ళాలంటే సడన్ గా వెళ్ళాం మనము. అక్కడ 2 రోజులు ఉండాలంటే 2 రోజులు సరిపోయిన బట్టలు, దానికి సంబంధించిన మరి డబ్బులు, అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తాం కదా. మరి పరలోకం గురించి ఏమైనా ప్లానింగ్ ఉందా? ఈ 2 రోజుల ఈ లోక సంబంధమైన ఈ ప్రయాణానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మనకి, ప్లానింగ్ చేస్తున్న మనకి, మన పరలోకం వెళ్ళాలంటే ఏం ప్లానింగ్ చేస్తున్నాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామని ఆలోచన లేకుండా బతికితే చాలా నష్టపోతాం దేవుని బిడ్డలారా, చాలా నష్టపోతాం. ఎందుకంటే అసలు దేవుడు స్థానం మారిపోయి మనుషులకు దేవుడు ఎవరైపోయారో దేవుడు చెప్తే బాగుంటుందండి. దేవుని స్థానంలోకి ఏమొచ్చింది, ఎవరు మనుషులకు దేవుడుగా కనబడుతున్నారో అది దేవుడు చెప్తేనే బాగుంటుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనం జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, మనుషులకు దేవుని స్థానంలో ఏది దేవుడైపోయాడో దేవుడే మాట్లాడుతున్నాడు. అక్కడ నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడట. ఈ జానుడి పొట్ట కోసమే మనం బిజీ అయిపోయాం కదా. ఈరోజు దేవుని స్థానంలో ఏమొచ్చిందంట? కడుపు వచ్చేసింది. కడుపే దేవుడు అని దేవుడే చెప్తున్నాడు కదా. దేవుడు చెప్తే వాస్తవం ఉంటుంది కదండి. ఈరోజు దేవుని స్థానంలో కడుపు వచ్చేసిన వారు, ఆ కడుపే దేవుడు అంట మనకి. కడుపు దేవుడు ఎలాగండి? కడుపు ఎలాగ దేవుడు అవుతాడండి? చెప్తాను, వినండి. పొద్దున్నే లేస్తాం, లేవగానే ఫస్ట్ ఏం కావాలి? బెడ్ కాఫీ. లేవగానే ప్రార్థన, మరి దేవునికి స్తోత్రము, అలాంటి ఏం లేదు. లేవగానే మనకు ఈ కడుపుకి ఏం కావాలా? కాఫీ కావాలి. కాఫీ అయిపోగానే సిగరెట్ వాళ్ళకి సిగరెట్, ఇక కాఫీ తర్వాత పేపరు, ఇక పేపర్ తర్వాత టిఫిన్, టిఫిన్ తర్వాత ఉద్యోగము. అదే కదండి. అంటే ఈ కడుపు అనేది దేవుడుగా మారిపోయి ఈ కడుపు పూజలు చేయించుకుంటుంది. ఈ కడుపుకి మనం పూజలు జరిగిస్తున్నామండి. మనం వాడుతున్న ఏదైతే ఇంట్లో ఈ టిఫిన్లకి, మరి లంచ్ కి, భోజనానికి వాడుతున్న ఈ గిన్నెలే పూజ వస్తువులుగా ఈ కడుపుకి వాడబడుతున్నాయి కదా. దేవాలయాల్లో, మరి మందిరాల్లో కొన్ని వస్తువులు వాడతారు కదా. దీప నైవేద్యం వేయడానికి వాడతారు కదా. ఈ కడుపుని మరి దేవునికి కూడా మనము వాడుతున్నాము. పొద్దున్నుంచి పడుకునే వరకు ఎన్నో ఆలోచించుకోవాలి మనం. అంటే దేవుని స్థానము మారిపోయి కడుపే దేవుడుగా ఈ రోజు లోకం బ్రతుకుతుంది కనుకనే వారి కడుపే వారికి దేవుడు, నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. సిగ్గుపడవలసిన సంగతులు ఇవన్నీ కానీ గొప్పగా చెప్పుకుంటున్నారు. మేము ఇది వండుకున్నాము, ఇది తింటున్నాము, లేదా ఫంక్షన్కి వెళ్ళాము, పార్టీలకు వెళ్ళాము, వారమంతా పని చేస్తున్నాము. ఆదివారం ఏం చేసావు అంటే భార్యని భర్తను తీసుకొని మరి ఎక్కడొక ఫంక్షన్కి వెళ్ళిపోయాము, లేదంటే పార్టీకి వెళ్ళిపోయాము, ఏదో పిక్నిక్ వెళ్ళిపోయాము మంచిగా వండుకొని అనే పరిస్థితి కనబడుతుంది తప్ప ఈ బ్రతికిచ్చిన దేవుడు, మనం ఈరోజు బతికున్నామంటే కారణమైన తండ్రి, ఆయన గురించి ఆలోచిస్తున్నామా? మనం ఆయన గురించి ఆలోచన కలిగి ఉండాలి కదా దేవుని బిడ్డలారా. మనం బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని గురించి ఆలోచన లేకుండా లోకములో మనం బ్రతికితే, లోకాశంలోనే బ్రతికితే చనిపోయిన తర్వాత దేవుడున్న లోకానికి రానియడండి. ఎందుకంటే ఈ భూమి మీద మనం పుట్టింది, భూమి మీదకి వచ్చింది మన పనులు మాత్రమే చేసుకోవడానికి కాదు. భోజనం అవసరమా అంటే భోజనం అవసరమే, ఉద్యోగం అవసరం అంటే ఉద్యోగం కూడా అవసరమే. ఇవన్నీ అవసరమే, కానీ వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన దేవుడు ఇంకా అవసరం.
దేవుని స్థానం మారకూడదు. నువ్వు ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, బ్రతకడానికి నువ్వు ఏం చేసుకున్నా, నువ్వు మంచి అధికారం కలిగి ఉన్నా, ఏమున్నా కానీ దేవుని స్థానము మారకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. ఆకలి పెట్టింది దేవుడే కదా. ఈ ప్రకృతిలో ఇన్ని మరి ఆహార పదార్థాలు రుచులిచ్చింది కూడా ఆయన్ని. ఇవన్నీ నువ్వు తింటూ అనుభవిస్తూ నా కోసం బ్రతకాలని మనందరినీ భూమికి పంపించాడు, పుట్టించాడు, ఈ సత్యాన్ని తెలియజేశాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ముఖ్యంగా క్రైస్తవులుగా మనం ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము కూడా లోకస్తులాగే ఆలోచించి లోకస్తులాగే మనం చేస్తే రేపన్నాడు ఎక్కువ సమాధానము మన నుంచి దేవుడు ఆశిస్తాడు. మనము చెప్పవలసి ఉంటుంది, తలదించుకునే పరిస్థితి ఉంటుంది. బాగా ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనిషికి కావలసింది దేవుని జ్ఞానం. భూమి మీద బ్రతుకుతున్న ఈ మనిషి ఏ జ్ఞానంతో బ్రతకాలని మనం ప్రశ్నించుకుంటే దేవుని జ్ఞానముతో నువ్వు బ్రతకాలి. నువ్వు ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, బ్రతకడానికి నువ్వు మరి వీలుని బట్టి చేసుకో న్యాయపరంగా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నేను బతకవలసిన దేవుని జ్ఞానముతో. అలాంటి దేవుని జ్ఞానం అడిగిన భక్తుడు ఇప్పటి వరకు భూమి మీద ఎవరు లేకపోవచ్చు, కానీ బైబిల్లో ఒకే ఒక భక్తుడు కనబడుతున్నాడండి. వండర్ అండి ఆయన అడిగిన ఆ యొక్క జ్ఞానము. నిజంగా ఎంత తెలియవంతుడో, ఎంత గొప్పవాడో ఆయన. ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే కీర్తన గ్రంథము మోషే గారండి. మోషే గారు రాసిన కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము దైవజనుడైన మోషే ప్రార్థన అండి అది. 90వ అధ్యాయం కీర్తన గ్రంథము దైవజనుడైన మోషే చేస్తున్న ప్రార్థనలో 90వ అధ్యాయము 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము. చూడండి ఏమడుగుతున్నాడు దేవుణ్ణి. తండ్రి మాకు జ్ఞాన హృదయం దయచే తండ్రి. అడిగిన భక్తుడండి, ఒకే ఒక భక్తుడు నాకు తెలిసి ఏమడిగాడు? జ్ఞాన హృదయము. ఏ జ్ఞానము? భూమి మీద ఏరోప్లేన్ తయారు చేసి జ్ఞానం దయచే తండ్రి, లేదా కారుని తయారు చేసి జ్ఞానం దయచే తండ్రి, రాకెట్ ని తయారు చేసి జ్ఞానం దయచే అని అడగడం లేదు ఆయన. ఏమడుగుతున్నాడు? జ్ఞాన హృదయం. నీ జ్ఞానాన్ని నాకు దయచే తండ్రి. నీ జ్ఞానం నాకు భూమి మీద ఉంటే, నీ జ్ఞానంతో నేను బతుకుతే భూమి మీద నేను మోసపోను తండ్రి. భూమి మీద నన్ను ఎవరు మోసం చేయలేరు తండ్రి. నేను ఎక్కడ కూడా మోసపోకుండా జాగ్రత్త బతుకుతాను తండ్రి. నాకు కావలసింది నీ జ్ఞానము తండ్రి. అడుగుతున్నది మోషే అండి. మోషే